పుట్టినటువంటి పిల్లల గురించి మనం ఏం మాట్లాడతామంటే, పిల్లలండి దేవుళ్ళు లాంటి వాళ్ళు అంటాం. ఎందుకని? వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి మనం అలా అంటాం. అలాంటి దేవుని లాంటి పిల్లలు పెరిగి పెరిగి పెద్ద అవుతూ ఉండగా ఆటోమేటిక్ వారిలో మార్పు అనేది వస్తుంది. బూతులు, అబద్ధాలు, మోసాలు, పనికిమాలినటువంటి సినిమాలు చూడటము, ఫోన్లు చూడటము, పనికిమాలిన చెత్త అంతా వినటము, ఇక ఆటోమేటిక్గా పనికిమాలిన పనులు చేయటము. అంటే దేవుని స్వభావంతో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఏమైపోయారు? మనం అందరం కూడా పాడైపోయాం. అంటే దేవత్వంతోనే మనం పుట్టామందరం కూడా. ఆ తర్వాత మనకి మూర్ఖత్వము, మూఢత్వము, దుష్టత్వం వచ్చేసింది. అయితే పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు దేవత్వం రావాలి. దేవునికి స్వభావం ఉంటేనే, దేవత్వం ఉంటేనే పరలోకం వెళతాం. కాబట్టి అది రావాలంటే ఏం చేయాలి అని అంటే ఏమి లేదు, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందితే మరలా మనకు తిరిగి దేవత్వం వస్తుంది అని చెప్పేసి బైబిల్ మనకు చెప్తుంది.